అటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ భవన్లో ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్కి సంబంధించి వినోద్ కుమార్కి టికెట్ కేటాయిస్తారు అని చెప్పి వినిపిస్తూ ఉంది. సో కసరత్తు చేస్తూ ఉన్నారు దానిపైన కూడా. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా నుంచి సంబంధించిన పార్టీ శ్రేణి అభిమానులు ఉన్నాడు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, ఎలా ఉండబోతుంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్లో? ఒకవేళ వినోద్ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది అక్కడ? వినోద్ గారికి ఇస్తే 3 లక్షల మెజార్టీతోని కరీంనగర్ పార్లమెంట్ గెలవబోతున్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ శాంక్షన్ చేయించింది. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉంటున్న దానిని 2014 నుంచి 19లో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ శాంక్షన్ చేయించినాడు. కొత్తగా వచ్చిన బండి సంజయ్ దానికి ఏం నిధులు తీసుకురాలే. అలాగే ఉంది. ఆ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఏదైతే మాట్లాడారో అప్పుడే రైల్వే బడ్జెట్లో శాంక్షన్ చేశారు. కొత్తగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్న ఏం నిధులు తీసుకురాలేరు. అందుకే ఆ రోజు పార్లమెంటులో భారతదేశంలోనే అత్యధిక పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగిన వినోద్ కుమార్ గారిని మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. దాంతోపాటు ఒకవైపు సిట్టింగ్గా ఉన్నటువంటి ఎంపీ అంటే వారికి ఎక్కువ బలం ఉంటుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం సిట్టింగ్లో ఉన్న వారికి. సో ఈసారి ఎలా ఉండబోతుంది? బండి సంజయ్కి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? బండి సంజయ్ చేసిన పనులు ఏం లేవంటారు అక్కడ? పోయినసారి మోడీ ప్రభుత్వంలో 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏదో చేస్తారు కరీంనగర్ పార్లమెంట్ కంటే ఏం లేదు. గ్రామాలకు వచ్చి ఎల్ఈడి లైట్లు ఓపెన్ చేసడం తప్ప కరీంనగర్ పార్లమెంట్కి చేసింది ఏం లేదు. ఒక ఎంపీ అభ్యర్థిగా ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి కూడా కరీంనగర్ ఏమీ పట్టించుకోలేడు, ఏం నిధులు తీసుకురాలేడు. వినోద్ కుమార్ ఉంటే ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. అంటే ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కేవలం 1-2 సీట్లే గెలిచినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఎలా గెలుస్తుందో మీకు నమ్మకం ఉంది? ఈ 2023 సాధారణ ఎన్నికల్లో 13 కాన్స్టిట్యున్సీలో 5 గెలిచింది. కరీంనగర్ పార్లమెంటులోని ఖమ్మంలో ఏనాడు సీట్లు గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా ఈరోజు కూడా కార్యకర్తలు కష్టపడి, పార్టీ శ్రేణులు కష్టపడి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశపడుతున్నాం. ఎట్లా చూస్తారు బ్రో? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం అంటే తెలంగాణకు రెండో సీఎంగా కొనసాగుతూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు వారి సీఎంగా ఉండడం? రేవంత్ రెడ్డి గారి మీడియా మేనేజ్మెంట్ తప్ప పరిపాలనలో ఏమీ లేదు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో సగం ఇస్తున్నారు, సగం ఇస్తలేరు. ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఏమి ఇస్తారు, ఎవరికి ఇస్తారు? 2500 ఇస్తా అన్నారు. ఎవరికి ఇస్తారు? ఒంటరి మహిళలకు ఇస్తారా? 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఏది ఏడియం లేదు. ప్రభుత్వ అధికారులను అడుగుతానేమో మాకు కూడా క్లారిటీ లేదని చెప్తున్నారు. ఇదే కాళేశ్వరం పైన ఈ మార్చి 10న బహిరంగ సభ జరగబోతా ఉంది ప్రభుత్వ నిర్లక్ష్యం పైన, ఏదైతే కాళేశ్వరం సంబంధించి. సో దీని పట్ల ఏం చెప్పగలుగుతున్నారు? ఎట్లా ఉండబోతుంది మార్చి 10న బహిరంగ సభ? కాళేశ్వరం మీద పూర్తి అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ అయ్యి రాలే అన్నారు. ఈరోజు కూడా అదేవిధంగా మళ్ళీ ఏం తెలియకుండా కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అన్నారం బందెల కాదు. కాళేశ్వరం అంటే ఎన్నో రిజర్వేయర్లు ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి. మిడ్మానేర్ ఉంది, అనంతసాగర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, గద్దెమల్ల ఉంది, బస్వాపూర్ ఉంది, మేడిగడ్డ ఉంది, అన్నారం, సుందిల్లా అన్నీ చాలా ఉన్నాయి. ఒక్క దగ్గర చూపెట్టి దానిని ఏదో ప్రభుత్వం తప్పు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చేస్తున్నారు. కానీ అదేం లేదు. ప్రజలకి వేసే కాలంలో నీళ్లు కావాలి, తొందర మరమ్మతులు చేపించి నీళ్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాం.